కలవరి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్లో కనక మహాలక్ష్మి అయితే ఇక ప్రకాష్ని అతని చెంప మీద కొడుతూ, ఒరేయ్ నీ వల్లే నా జీవితం ఇలా అయింది కదరా, ఎందుకురా ఇలా చేశావు, కోసం ఇంత అన్యాయం చేశావు కదరా, నిన్ను నమ్మినందుకు విహారీ గారు దేవుళ్ళ లాంటి మనిషికి అన్యాయం చేశావు కదరా, నీలాంటి మనుషులు ఈ భూమి మీద బ్రతకకూడదురా అని అతని పీక పట్టుకుని, నిన్ను చంపుతాను, నన్ను బ్రతకూడదు, ఇలాంటి వాళ్ళు బ్రతకూడదురా అని గొంతు పట్టుకునేసరికి ఇక ప్రకాష్ అయితే అక్కడి నుంచి తప్పించుకొని పరిగెత్తుతూ ఉంటాడు. ఇక ప్రకాష్ పరిగెత్తుతుంటే ఇక వెనక నుండి కనకమహాలక్ష్మి పరిగెత్తుతూ, ఎక్కడికి వెళ్తావురా, నేను వదలను అని ప్రకాష్ అయితే కొంచెం ముందుకు వెళ్ళి తప్పించుకుంటాడు. ఇక ప్రకాష్ కనపడేసరికి కనకమహాలక్ష్మి అయితే, అరే నువ్వు ఎక్కడికి వెళ్తావురా, నేనైతే అస్సలు వదలనురా అని మనసులో అనుకుంటుంది. గౌరీ వాళ్ళ ఇంట్లో చీరలు నేయడంలో చెన్నకేశవ గారు హడావిడిగా ఉంటారు. ఇంకా అప్పుడే వసుధ ఫోన్ చేసి చీరలు పూర్తయ్యాయా అని అడిగేసరికి, ఎప్పుడో రెడీ అయ్యాయమ్మా, తీసుకొని వస్తున్నాము, అంతా రెడీ చేసి పెట్టాము అని అంటాడు. ఇక ఫోన్ కట్ చేశాక గౌరీ, చీరలు ఎంత బాగా కుదిరాయో, ఎంత బాగా కుదిర్చారు, నా టిస్టే తగిలేలా ఉన్నాయి చీరలకు అని గౌరీ కేశవులతో అనేసరికి ఆయన ఎంతో సంతోషిస్తాడు. సరే ఇంకా మేము హైదరాబాద్కి సరుకులు తీసుకొని బయలుదేరాలి అని ఇక ఆయన ఒక కుర్రాడు ఆయన ఇద్దరు కలిసి బయలుదేరుతారు హైదరాబాద్కి. ఇలా ఉండగా ఇక మరోవైపు విహారీ, నా వల్ల కనక మహాలక్ష్మి జీవితం ఇలా జరిగిపోయింది, తనకు సంతోషం అనేదే లేదు, జీవితం బాగు చేయాలనుకున్నాను కానీ ఇలా అయిపోయింది ఏంటి, మనసులో బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే తన తల్లి యమునమ్మ తన దగ్గరికి వస్తుంది. ఏమైంది విహారీ, నన్ను చూడు, నా కలలోకి చూడు, ఏమైంది నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు, నీవు చిన్నప్పుడు ఏడ్చినప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో ఆకలి కానీ నేను అర్థం చేసుకునేదాన్ని, నేను నీ తల్లిని, నీ బాధ నేను అర్థం చేసుకుంటాను, ఇప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో కూడా నేను అర్థం చేసుకుంటాను నాన్న, నీ పెళ్లి విషయంలోనే కదా నువ్వు బాధపడేది, నాకు తెలుసు నాన్న, నా మీద వచ్చిన నిందకు ఈ రెండు కుటుంబాలు కలవాలనే కదా నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నావు అని తన తల్లి విహారీతో అంటుంది. ఇక విహారీ అయితే తన మనసులోని బాధ తన తల్లికి చెప్పుకోలేక తను ఒక్కోడే బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. అమ్మ ప్లీజ్ అమ్మ, నువ్వు నన్ను ఏం అడగకు, కొద్దిసేపు నీ ఒడిలో పడుకుంటాను అని తన ఒడిలో పడుకుంటాడు. ఇక యమునమ్మ తన కొడుకుని తన ఒడిలో విహారీ తన తల్లి ఒడిలో పడుకొని గుడిలో జరిగిన సంఘటనలు గుర్తు తెచ్చుకుంటూ ఆ ఇద్దరి మధ్య జరిగిన పెళ్లి బంధాన్ని, కనకమహాలక్ష్మి మెడలో ఉన్న తాళి తీస్తే ఏమవుతుందో పంతులు గారు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఏంటి పంతులు గారు ఇలా మాట్లాడేశారు, అన్ని మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా ఈ కనకమహాలక్ష్మి వాళ్ళ నాన్న హైదరాబాద్కి అయితే వస్తారు. ఇక వస్తా వాళ్ళ అడ్రస్ దొరకక కంగారు పడుతూ ఉంటారు. ఇక అక్కడే ప్రకాష్ కనకమహాలక్ష్మి వాళ్ళ నాన్నకు కనబడతాడు. ఇక కనకమహాలక్ష్మి వాళ్ళ నాన్న అయితే ప్రకాష్ దగ్గరకు వెళ్తాడు. ప్రకాష్ అతన్ని చూసి, ఇదేంటి ఇతను నా దగ్గరకు వస్తున్నాడు, కంగారు పడుతూ ఉంటాడు. ఇప్పుడే తన కూతురి విషయంలో బయటపడ్డాన్రా బాబు అనుకుంటే మళ్ళీ ఇతను వచ్చాడేంటి, కంగారు పడుతూ ఉంటాడు. ఇక కనకమహాలక్ష్మి వాళ్ళ నాన్న అయితే దగ్గరకు వచ్చి, బాగున్నావా నాన్న, నీ వల్లనే నా కూతురు జీవితం బాగుపడింది అని అంటాడు. ఇదేంటి ఇతను ఇలా మాట్లాడతాడు, ఇంతకుముందు తన కూతురేమో నన్ను అలా తిట్టి వెళ్ళింది, ఇతనేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని తన మనసులో అనుకుంటుంటాడు. లక్ష్మి వాళ్ళ నాన్న అయితే ప్రకాష్ను, నాన్న కొంచెం ఈ అడ్రస్ చెప్పవా, ఈ శారీస్ ఆర్డర్ చేశారు వాళ్ళకి ఇవ్వాలి, నేను దొరకట్లేదు అని ప్రకాష్ను అడుగుతాడు. సరే అని చెప్పి అతనికి ఏదో ఒకటి అడ్రస్ చెప్పి అక్కడి నుంచి అయితే ప్రకాష్ తప్పించుకుంటాడు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని ఎపిసోడ్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.